ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇంకా చాలా వరకు హామీలు అమల్లోకి రాలేవు. సో, ఆ హామీలు అమల్లోకి రావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బావుంటది? హామీ ఇస్తా అన్న వ్యక్తి ఆలోచించుకోవాలి ఆదాయం గురించి కూడా. హ్మ్. ఇప్పుడు 4 మెయిన్ ఆదాయాల్లో కేవలం ఒకే ఒక ఆదాయం ఉంది, లిక్కర్ ఆదాయం. ఏదైనా పెంచితే అది పెంచాలి, లేదంటే పెట్రోల్ డీజిల్ పైన రేట్లు పెంచాలి తప్ప ఇంక వేరే గతి లేదు. అంటే ఏంది, ఈ చేత్తోని తీసుకొని ఇంకో చేత్తోని అదే చేతికి ఇవ్వాలి. హ్మ్. ఈ దారి తప్ప వేరే దారి లేదు. అలవుగాని హామీలతోని అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. ఈ అవును. అలవుగాని హామీల వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం ఉందంటారు? మనందరికీ ఖచ్చితంగా నష్టమే ఉంటుందండి. హ్మ్. ఇది అందరూ గ్రహించుకోవాలి. ఏందంటే 75% మంది మిడిల్ క్లాస్ ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనం ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. కాకపోతే నేనేమంటున్నా అంటే వచ్చే నాయకులు ఎట్లా ఆలోచించాలనంటే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని మనం ఒకటేసారి మొత్తం కొట్టేసి దాని పండ్లు తెంపి ఇచ్చేయకుండా ఆ చెట్టును పోషించే దారులు వెతుక్కుంటే ప్రతి హ్మ్. సంవత్సరం పండ్లు ఇస్తుంది ఆ చెట్టు. ఆ పద్ధతిలో ఆలోచించాలి.